మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ గా కూడా ఉన్నారు. ఈ రోజున ఇంకా మీరన్నట్టుగా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా ఇంకా ఇప్పటికీ కొందరు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద ఈ రోజు పెడుతున్నటువంటి సోషల్ మీడియా పోస్టులు కానీ, లేకపోతే చంద్రబాబు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ ఇంకా ఈ నడుస్తూనే ఉండడాన్ని ఎలా చూడాలంటారు? అంటే కేవలం వాళ్ళకి భయం భక్తి లేకపోవడం అంటారా, లేకపోతే చట్టాలు ఇంకా కఠినం చేయాలంటారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం అవసరం లేదండి. నేనేమంటున్నానంటే పోలీస్ సోదరుల మీద నేను ఇప్పుడు కూడా చాలా సంతృప్తిగా ఉన్నానండి. లాస్ట్ 5 yearsలో పోలీసులు వ్యవహరించిన తీరులో నుండి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇంకా బయటికి రాలా. వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు. వాళ్ళు లా అండ్ ఆర్డర్ని ఎట్లా మెయింటైన్ చేయాలనే దానిలో వాళ్ళు చేయాల్సిన లీగల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఫాలో కావట్లేదని చెప్పడానికి నేను యాజ్ ఏ అడ్వకేట్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. అంటే ఒక చైర్ ఉందంటే ఆ చైర్లో కూర్చున్న వ్యక్తిని బట్టి ఆ చైర్కి అందం వస్తుంది, ఆ చైరు చేయాల్సిన పనికి న్యాయం జరుగుతుంది. ఈరోజు కూడా జగన్ పాలనలో ఏ పోలీస్ ఆఫీసర్స్ అయితే అసలు కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నిటికీ అర్థాలు మర్చిపోయి వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మెర్సీలెస్గా ఏ పోలీసులు అయితే ఇంకా నిందితుల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు, బోరుగడ్డ అనిల్ని తీసుకుపోయి బిర్యానీ తినిపించడం ఏంటండి? ఆన్ ది స్పాట్ దట్ పర్టికులర్ పోలీసెస్ ఎవరైతే అరౌండ్ అనిల్, బోరుగడ్డ అనిల్ ఉన్నారో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేశారు. గుడ్, అది జరగాల, అలాంటివి చాలా జరగాలి స్టేట్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆచి తూచి వ్యవహరిస్తారు కాబట్టి ఒకేసారి అందరినీ పనిష్ చేసే పరిస్థితి కాకుండా చట్టం ఏది చేయాలి, న్యాయస్థానం ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి అని కేటగరైజ్ చేసుకొని మరి ఇన్వెస్టిగేషన్స్ పూర్తయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదండి అడ్మినిస్ట్రేషన్ అంటే. కానీ ఈ రోజున చాలా మంది క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉంది అనేది బయటకు చూస్తున్నాం. కార్యకర్తల అసంతృప్తి, అధికారంలోకి వచ్చినా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, లేకపోతే వాళ్ళ మీద గట్టిగా పనిష్ చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక అసంతృప్తి అంటున్నారు. దీని మీద ఏమంటే కార్యకర్తలకు అసంతృప్తి ఉండడం అనేది న్యాచురల్ గా జరుగుతుంది. ఎందుకంటే అంత కష్టపడి పార్టీని గెలిపించుకున్నారు. నాయకులంతా ఒక ఎత్తు అయితే క్యాడరు కార్యకర్తలు డౌన్ టు ఎర్త్ అండి. అసలు సైలెంట్ మూవ్మెంట్ చేసి సైలెంట్ రెవల్యూషన్ తీసుకొచ్చి 164 seats ఇచ్చి కూటమిని గెలిపించుకున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా కార్యకర్తలకు కూడా ఆ ఎమోషన్స్, సెంటిమెంట్స్, వాళ్ళు వర్క్ హార్డ్ చేసి తెలుగుదేశాన్ని గెలిపించుకున్న తీరు ఇవన్నీ గుర్తొస్తే వాళ్ళు కొంత ఆవేశపడటానికి అవకాశం ఉంది. కానీ కార్యకర్తలకు కూడా రేపు ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఒక్కొక్కరిని విచారించి పనిష్మెంట్స్ ఇవ్వడం అనే దాంతో చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి తన విఘ్నతని, మరొక్కసారి తన రాజనీతిజ్ఞతని, మరొక్కసారి తన సహనాన్ని, సంయమనాన్ని, లా అండ్ ఆర్డర్ని, న్యాయస్థానాన్ని గౌరవించే ఆ వైఖరిని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారని నేను చెప్పగలను. అందుకని ఏంటంటే మాకు కూడా చాలా ఆవేశం ఉందండి. మేము కూడా మరిగిపోతున్నాం. జరుగుతున్న విషయాల మీద నాలాంటి వాళ్ళు కూడా మరిగిపోతున్నారు. కానీ ఒక పరిధి దాటి వ్యవహరిస్తే అది కార్యకర్తలైనా, మాలాంటి వాళ్ళైనా, ఎవరైనా, నాయకులైనా సరే అగైన్ మళ్ళీ ప్రజలకే సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఏంటంటే చాలా సున్నితమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగిలిన రెస్ట్ ఆఫ్ ది మినిస్టర్స్ కానీ వీళ్ళంతా చాలా జాగ్రత్తగా మళ్ళీ స్టేట్ని సేఫ్ గార్డ్గా ఉండడానికి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే అండి, శత్రువు ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని భూతద్దంలో చూపించడానికి ప్రయత్నించడానికి ఈ సోషల్ మీడియా అండి ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. కాబట్టి ఏంటంటే సోషల్ మీడియాని ఎన్నుకునే వాళ్ళు కూడా క్యారెక్టర్ ఉండేవాళ్ళు కావాలి. ఈరోజు అసలు క్యారెక్టర్ లేని వాళ్ళు, బజార్లో తిరిగే వాళ్ళు, చదువు సంధి లేని వాళ్ళు ఆ సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, అసలు ఆడవాళ్ళని అయితే అసలు బట్టలే లేకుండా చూపించేంత నీచమైన స్థితికి వెళ్ళిపోయే సోషల్ మీడియా ఏదైతే ఉందో దాని మీద ఉక్కు పాదం మోపాల్సిన అవసరత ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే దీని మీద ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. దాని మీద కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అన్నదేంటి, ఈ రోజు కూడా మా పిల్లల మీద ట్రోల్ అవుతుంది, దీని మీద నేను ఎట్లా రియాక్ట్ కాకుండా ఉంటానని ఉద్వేగానికి గురయ్యారు ఆయన. సో అది తప్పులేదే, ఎవరైనా మనుషులే కదండి. ఇదంతా ఒక పక్కన అయితే శోభారాణి గారు ఈ రోజున కళ్ళకు కనపడుతున్నాయి. ఋషికొండలో 500 కోట్లకు సంబంధించి మొన్న సీఎం గారు డ్రోన్ విజువల్స్ బయటకు వచ్చిన నేపథ్యం గారండి,
లేదా ఆయన తాడేపల్లి ఇంటి దగ్గర బయట కట్టుకున్న గ్రిల్స్ దాదాపు సుమారు 12,85,00,000 రూపాయల ప్రజాదరణ దుర్వినియోగం. ఇవన్నీ కళ్ళ కనబడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోండి 5 ఏళ్ళు వచ్చేది మనమే అని బాహాటంగా చెప్పగలుగుతున్నాడంటే ఎలా చూడాలంటారు ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన ప్రెస్ మీట్లు కానీ ఎలా చూడాలి? See, he has become like psychopath. అసలు సైకోపాలన అనేది జనం మర్చిపోతున్నారు అని అనుకుంటే మళ్ళీ దానికి మించిన పదాలు వాడితే ఇంకా ఆయన ఎట్లా అసలు అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదండి. బట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలి అని అడిగేటప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటి? ఇప్పటికి కూడా గతంలో ఎలా వ్యవహరించావో అలాగే వ్యవహరించి దొడ్డిదారిన వెళ్ళి ఇల్లీగల్ వేసిన ఎత్తుక్కొని కాన్స్టిట్యూషన్లో ఉన్న లొసుగులను మాత్రమే ఉపయోగించుకొని నువ్వు బయటికి రావాలనుకుంటే, న్యాయస్థానాలు చట్టాలలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని నువ్వు ఇంకా బయట నుండి మాట్లాడాలనుకుంటే 1 day ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే మీ 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 నాయకులందరూ బిహైండ్ ది బార్స్ అవుతున్నారు. జోగి రమేష్ గారు ఆగారా అండి? వాళ్ళ పిల్లలు ఆగారా? నాగార్జున గారు ఆగారా? పేర్ని నాని గారు ఎంత పేలిపోయారు. వీళ్ళంతా వరుసలో ఇప్పుడు క్యూలో నిలబడి జైలు పాలవుతున్నారు. మీరు కాదా కారణం? జగన్మోహన్ రెడ్డి గారు కాదా కారణం అని అడుగుతున్నా. కాబట్టి ఏంటంటే ఒక తప్పు చేయించటమే కాకుండా, తప్పును ప్రోత్సహించటమే కాకుండా, తప్పులో పెద్ద భాగస్వామిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు దగ్గరలోనే ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే వీ బిలీవ్ ఇన్ జస్టిస్ అండ్ ఆనరబుల్ కోర్ట్స్. త్వరలోనే వీళ్ళు చేసినటువంటి నేరాలు, ఘోరాలు, కబ్జాలు, దారుణాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద దే హ్యావ్ టు బౌ దైర్ హెడ్స్ బిఫోర్ ఆనరబుల్ కోర్ట్స్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్సెప్షన్ ఏం కాదు. కాబట్టి ఏంటంటే ఇంకా జటిలం చేసుకోకండి, రాజకీయాల్ని సున్నితంగా మీరు వాడుకోండి. అంతే తప్ప 164 నీకు 151 వస్తేనే నువ్వు పెద్ద బాహుబలిలాగా అనుకున్నావు. బట్ ఈరోజు 164 సీట్స్ జనం నీకు చెప్పకుండా, ఈవెన్ ఈ కూటమి నాయకులు కూడా చెప్పకుండా మౌన పోరాటం చేసి నిన్ను ఇంటికి పంపించారు. ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చకపోతే ఎలా అని అడుగుతున్నాను. కాబట్టి ఏంటంటే ఈరోజు ఆడపిల్లల మీద జరుగుతున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో వైసీపీ వాళ్ళు వాటిని కంటిన్యూ చేస్తున్నారేమో, వైసీపీ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారేమో, దాని వెనక వైసీపీ వాళ్ళే ఉన్నారేమో. ఎందుకంటే ప్రశాంతంగా జరిగిపోతుంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు రాష్ట్రంలో. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే అవి ఎక్కడో ఎవరో కోఆపరేషన్తో జరుగుతున్నాయి అనేది కూడా ఆ యాంగిల్లో కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా చూడాలని యాజ్ ఎ లాయర్ నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఒక వరుస పద్ధతిలో ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి అంటే దాని వెనక ఎవరో ఒకరు వైసీపీ వాళ్ళు ఉన్నారనేది ఈ రోజు కూడా అనుమానం. ఆ యాంగిల్లో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అరే బోరగడ్డ అన్నల్ని తీసుకుపోయి బిర్యానీ పెట్టి శుభ్రంగా ఆయనకి చుట్టూ ఒక అభిమన్యుడిని ఇది చేసినట్లుగా ఏమంటారు, ఐఎమ్ సో సారీ, ఆయన కాపాడి మొత్తం వాళ్ళు ఏమంటారండి, ఒక నాయకుడిని తీసుకెళ్లేటప్పుడు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకలాగా చుట్టూ కంచెలాగా ఉండి కాపాడుకుంటూ తీసుకెళ్ళటం ఏంటంటే బోరగడ్డ అనిల్ని సచ్ ఏ ఫిల్దీ పర్సన్ వీ ఎవర్ సీన్. ఇట్లాంటి వాళ్ళని జనం దగ్గర వదిలేయాలండి. ఇట్లాంటి వాళ్ళని జనం మధ్యలో నుంచి తీసుకుపోతే జనమే పనిష్మెంట్ ఇస్తారు, కోర్టులతో సంబంధం లేకుండా. ఏ మాటలండి మాట్లాడింది బోరగడ్డ అనిల్? శత్రుల గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి కనీసం మీరు బాధ్యత వహించి ఈ రోజు మీరు అసెంబ్లీకి వెళ్ళి మీ గళం వినిపించాల్సింది పోయి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే నాకు అదేదో ఇవ్వండి, చాక్లెట్ ఇవ్వండి అన్నట్టు పిల్లలకు మారం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు. ముందు మీరు రాజీనామా చేయండి అంటుంది ఆవిడ వ్యాఖ్యలు అలా చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, షర్మిల గారి విషయం ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా కూడా చాలా జాగ్రత్త మాట్లాడాల్సి వస్తుంది. ఆవిడ ఒక పార్టీ అధినేతగా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య విషయం అసలు ప్రతిపక్షాల వాళ్ళు కూడా మాట్లాడిన విషయాలు, దడుచుకునే విషయాలు చెప్పేస్తా ఉన్నారు షర్మిల గారు. బట్ నేనేమంటున్నానంటే అండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి ఇంటర్నల్ పాలిటిక్స్, ఇంట్లో పాలిటిక్స్ కనుక అయ్యుండుంటే అది మీరు ఇంట్లో పోట్లాడుకోండి, అది బయటికి తేవద్దు. వాటి కోసం అని చెప్పేసి అని రాజకీయం చేస్తే మళ్ళీ షర్మిల గారు కూడా లాంగ్ రన్లో నిలబడలేరు. అందుకని నేనేమంటున్నానంటే, ఆస్తి తగాదాతో షర్మిల గారు ఆడవటం టీవీలో చూసాం. మీ ఆస్తి తగాదాలు మళ్ళీ మాకు రుద్దకండి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఉసిగొలుపుతున్నాడు. ఉసిగొలుపడానికి షర్మిల గారు చిన్నపిల్లేం కాదే, అట్లా కూడా నిందలేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. కాబట్టి ఏంటంటే ఇవన్నీ అనవసరం అండి. ఈరోజు సాక్షాత్తు మీ చెల్లి, మీ తల్లి
మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది, మీ ఇంటికి రావటం లేదు, మిమ్మల్ని అసలు కొడుకుగా కూడా చూడటం లేదు. ఆ పరిస్థితి ఏ కొడుక్కి రాకూడదు. ఇక భారతి గారి విషయానికి వస్తే నేను ఒకటే చెప్తున్నాను, ఐ రిక్వెస్ట్ భారతి గారు టు టేక్ ది స్టెప్స్. మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి భార్యగా మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు. మీరు కొన్ని సలహాలు ఇవ్వండి. ఎందుకంటే మీ ఇల్లే విచ్ఛిన్నమైపోయి మీ ఇంట్లోనే ఒక ఆడపడుచుకు నష్టం జరుగుతుంటే ఒక మహిళగా భారతి గారు కూడా నోరు తెరవాలా. ఆవిడ కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మొత్తం ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి విషయాల్ని రాజకీయ విషయాలుగా మార్చే ప్రయత్నంలో భారతి గారు కూడా బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంలో భారతి గారు అనేక రాజకీయాలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈవెన్ అవినాష్ రెడ్డి గారు హత్య విషయంలో కూడా భారతి రెడ్డి గారు పేరు వచ్చింది బయటికి. అంత పెద్ద విషయంలో ఒక మర్డర్ కేసులో భారతి రెడ్డి గారు పేరు వినిపించినప్పుడు ఇంత రచ్చ జరుగుతుంటే భారతి గారు నోరు తెరవరా? ఈజ్ ఇట్ నాట్ హర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ వైఫ్ ఆఫ్ ఎక్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి? సో షేమ్ ఆన్ దెమ్ అండి. దే హ్యావ్ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్.